నీ అకౌంట్లో ₹1 ఉంది, ఇంటికి వెళ్తావు, ఇంట్లో ఎవ్వరు లేడు, ఏం చేసుకుంటావు ₹1? నువ్వు పొద్దున్న లేవని గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఒక ఫేసు, నైట్ అయితే గుడ్ నైట్ చెప్పడానికి ఒక ఫేస్ ఉండాలి కదా. డబ్బులు తప్ప చేంజ్ చేస్తావు, డబ్బులు అనేది వస్తుంది ఎప్పుడో ఒకసారి. కానీ పిల్లలు అంటే ఈ మన కోసం అంటూ ఒకరు ఉండాలి కదా ఎవరికన్నా. అట్లా పల్లెటూర్లలో ప్రేమలు ఎక్కువ అంటారు. ఎందుకంటే పల్లెటూర్లలో ఒక ఇంట్లో ఒక కొడుకు, ఒక తండ్రి, ఒక తాత, ముగ్గురు ఉంటారు. వాడు చిన్నప్పటి నుంచి వీళ్ళ నాన్న వాళ్ళ నాన్నని ఎలా చూస్తాడో వీడు చూసాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ తాత వీళ్ళ నాన్నని ఎలా ట్రీట్ చేస్తాడో వీడు చూశాడు. కాబట్టి రేపు పెద్దయిన తర్వాత నేను కూడా మా నాన్నని ఇలాగే చూసుకోవాలి అని ఫిక్స్ అయింటాడు. నీకు అందుకే పల్లెటూర్లలో ప్రేమలు ఎందుకుంటాయంటే పల్లెటూరులో చుట్టాలందరూ ఒకటే చోట. నీకు 3 తరాలు ఒక ఇంట్లో ఉంటాయి. నీకు ఎక్కడ సిటీలో 3 తరాలు ఉన్నాయి ఒక ఇంట్లో? ఏంటి రావద్దని చెప్పానుగా, పెట్టొద్దని చెప్పానా? రావద్దని వద్దు వద్దన్నానా? నువ్వు నోరు మూసుకో, వద్దని చెప్పానుగా. రాయొద్దాగే వస్తావా రావా?